వెంకటాపురం అలుబాక రహదారి ధ్వంసం. మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్. రాళ్లవాగు బ్రిడ్జ్ మరమ్మతుల వలన వెంకటాపురం నుండి అలుబాక వరకు రహదారిపై ఇసుక లారీలు తిరగడం వలన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. ఈ గుంతల కారణంగా అంబులెన్స్లు, బస్సులు వంటి రవాణా వాహనాలు కూడా రోడ్డు మీద సాగలేని పరిస్థితి ఏర్పడిందని, రహదారి పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రహదారి మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం తెలుగుదేశం పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం, కొడాలి చంటి, రేపాక రాంబాబు, అబ్బినేని శ్రీనివాస్, కొండవీటి అశోక్, కానమిల్లి రాఘవ, వెంకటాపురం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొనే బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి వెంకటాపురం మండలంలోని రాళ్లవాగు యొక్క బ్రిడ్జి దగ్గర రిపేర్ల వల్ల అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడి మరి బస్సులు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఒక నెల రోజుల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఆర్టీసీ వారు పంపించడం మానేశారు. ఆర్టీసీ బస్సులు కూడా బంద్ అయినాయి. కనీసం అక్కడ చెట్ల నుంచి వెంకటాపురం మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ఇసుక రాలేరు అధిక లోడుతో వెళ్తాం వల్ల అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. తక్షణమే ఆర్ఎన్బి అధికారులు ఆ యొక్క గోతులను పూడ్చి రాళ్లవాగు దగ్గర కూడా ప్రత్యేకమైన మార్గం చూపించి మరి ప్రజలందరూ కూడా రానుబోను మరి రహదారి శాఖను కల్పించాలని ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కాబట్టి అంబులెన్స్ కూడా కనీసం ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఎవరైనా అంబులెన్స్ కూడా రావడానికి కూడా దారి లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కాబట్టి తక్షణమే స్పందించి ఆ రాళ్లవాగు బ్రిడ్జి మీద రాకపోకలు సాగించవలసిందిగా భద్రాచలం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అక్కడ వెంకటాపురం మండలం నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. ఈరోజు మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో వినతిపత్రం సమర్పించడం అయినది. వెంకటాపురం మండలంలో రాళ్లవాగుపై బ్రిడ్జి దగ్గర త్వరితగతిన అది గోతులన్నీ పూడ్చి బస్సులు, అంబులెన్సులు భద్రాచలం టు వెంకటాపురం తిరిగే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ఇసుక లారీలు అధిక లోడుతో తిరుగుతున్నందువల్ల గోతులు ఏర్పడి రోడ్డు భద్రాచలం నుంచి వెంకటాపురం 100 కిలోమీటర్ల దారికి వెళ్ళటానికి కూడా 4 గంటల సమయం పైనే పడుతుంది. తక్షణమే అధికారులు ఈ విషయమే స్పందించి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయగలని కోరుతున్నాం. ఇట్లు